నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని కొత్తగా నిర్మిస్తున్న ఐకానిక్ హైకోర్టు యొక్క భవనం దగ్గర అయితే ఉన్నాము. ఈ రోజు వీడియోలో యొక్క భవనానికి సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. వీడియోని ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ప్రస్తుతం మీరు చూస్తున్నారు కదా! 2 మిషనరీస్ అయితే కాంక్రీట్ మిషన్ అయితే వర్క్ చేయడం జరుగుతుంది. 15వ ఫ్లోర్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నారండి. ఇదివరకే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవి చేసుకొని ఇప్పుడు ఆ 10వ ఫ్లోర్‌నైతే కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. యాక్చువల్‌గా మొత్తం ఈ యొక్క ఐకానిక్ హైకోర్టు భవనానికి సంబంధించి మొత్తం 16 ఫ్లోర్‌లయితే కంప్లీట్ అవ్వాలి. అందులో 14 అయితే కంప్లీట్ అయిపోయినాయన్నమాట. సో, మరో 2 ఏంటంటే ఇప్పుడు ఏస్తున్నారు కదా! ఇదొకటి ఇప్పుడు పాత ఫ్లోర్ ఏదైతే ఇంతకుముందు హైకోర్టు శంకుస్థాపన చేశారో, అప్పుడు 3 ఫ్లోర్‌లయితే కంప్లీట్ అయినాయి. అది 2 అయితే ఫ్లోర్‌లయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మూడోదైతే కంప్లీట్‌గా రిమూవ్ చేస్తున్నారండి. అది రిమూవ్ చేసిన తర్వాత 16వదైతే కూడా కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం దీంతో 15 అయితే కంప్లీట్ అవుతుందనమాట. ఆల్మోస్ట్ ఆల్ 4 అనేది కంప్లీట్ అవ్వడానికైతే వచ్చింది కాంక్రీట్‌తో అయితే. 2 కాంక్రీట్ లారీలైతే వర్క్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఈ యొక్క ఐకానిక్ హైకోర్ట్ అనేది ఇండియాలోనే ఎక్కడ లేని విధంగా మన అమరావతి క్యాపిటల్‌లో అయితే నిర్మించడం జరుగుతుంది. దీంతో పాటు ఐకానిక్ అసెంబ్లీకి సంబంధించి కూడా చాలా అద్భుతంగా అయితే ఉందనమాట డిజైన్. ఎక్కడా లేదండి ఇలాంటి బిల్డింగ్ మన అమరావతి క్యాపిటల్‌లో అయితే నిర్మించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ యొక్క 4 వర్క్స్ అన్నీ కూడా ఒక రకంగా ఫౌండేషన్‌కి సంబంధించిన వర్క్స్ అనమాట. 2 కాంక్రీట్ మిషన్‌లయితే వర్క్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇదివరకు కంప్లీట్ అయిన ఫ్లోర్ మీద చూడండి ఏ విధంగా దాదాపుగా ఒక ఫ్లోర్ వరకు కూడా కోర్ వాల్ నిర్మాణం అయితే కంప్లీట్ చేసుకోమన్నారు హైట్‌గా అయితే. రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్సు, షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్ చేసుకొని ఒక లెవెల్ వరకు కాంక్రీట్‌తో బిల్డింగ్ హైట్ అయితే పెంచేసుకోమన్నారు. ఈ విధంగానే ఈ యొక్క ఐకానిక్ హైకోర్ట్‌కి సంబంధించిన బిల్డింగ్ వర్క్స్ అయితే హైట్ పెరుగుతూ వెళ్తుందండి. ఇటు సైడ్ అంతా కూడా మనకి ఈ ఫ్లోర్ మీద ఒక ఫ్లోర్ వరకు కూడా గోడలాగైతే హైట్ అయితే లేపేస్తున్నారు. వాటి మీద స్లాబ్ ఏసుకోవడానికి కూడా రెడీ చేసుకుంటున్నారు చూడొచ్చు ఇటు సైడ్ అయితే. సో, డే బై డే కూడా ఈ యొక్క ఐకానిక్ హైకోర్టు భవనానికి సంబంధించిన వర్క్స్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. ఇక్కడ కూడా ఒక ఫ్లోర్ వర్క్ కంప్లీట్ చేసేసుకోన్నారు. మరో ఫ్లోర్ కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఏదైతే 14 ఫ్లోర్‌లు కంప్లీట్ అయ్యున్నాయో వాటి మీదంతా కూడా ఇప్పుడు బిల్డింగ్ హైట్ పెంచుకోవడానికి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్సు, అలాగే షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్సు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో, పాత ఫ్లోర్ చూడండి ఏ విధంగా రిమూవ్ చేస్తున్నారో. రిమూవ్ చేసి ఆ రాళ్ళన్నీ కూడా ఇక్కడే పిండి చేసేస్తున్నారండి మిషనరీస్‌తో అయితే. బాగా పగలగొట్టి పిండి అయితే చేసేయడం జరుగుతుంది. చూడండి ఇక్కడ 2 కాంక్రీట్ మిషన్ అయితే ప్రస్తుతం ఈ యొక్క 15వ ఫ్లోర్‌నైతే కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. కంప్లీట్ అయిపోయిన పిల్లర్ మీద చూడండి ఏ విధంగా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని బిల్డింగ్ హైట్ పెంచుకోవడానికి పిల్లర్స్ హైట్ లేపుకోన్నారో. ఇప్పుడేందంటే ఇటు సైడ్ అంతా కూడా ఒక గోడలాగా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని కాంక్రీట్‌తో ఫిల్ చేసుకుంటూ హైట్ అయితే లేపుకుంటారు. ఇప్పుడు మీరు ఇసుక చూస్తున్నారు కదా! చూడండి సైడ్ అంతా కూడా కొన్ని టన్నులు కొన్ని లారీల కొద్దీ మట్టినైతే అన్‌లోడ్ చేసి పెట్టుకున్నారు. ఇవంతా ఏందంటే ఈ రాక్ ఫౌండేషన్ ఎక్కడి వరకు జరిగుందో అక్కడంతా కూడా ఆ మట్టితో అయితే చదును చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇంత కూడా ఫౌండేషన్‌కి సంబంధించిన వర్క్స్ అనమాట. ఇంక నుంచి బిల్డింగ్ హైట్ అయితే పెరుగుతదనమాట. అలాగే మీరు అక్కడ చూసుకున్నట్లయితే దాదాపుగా ఒక లెవెల్ వరకు హైట్ అయితే పెరిగుందండి. ఈ పోర్ మీద చూసుకున్నట్లయితే ఇది పోర్ అండి. అంటే దీని కింద పాత పోర్ ఉండే దీని మీద మళ్ళీ కొత్త పోర్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఈ పోర్ మీద మీరు చూసుకున్నట్లయితే ఏ హైట్‌లో లేపుకున్నారో చూడండి. చూడొచ్చు. దాదాపు ఒక 7 ఫీట్ వరకు హైట్ అయితే లేపుకున్నారు. కోర్ వాల్ నిర్మాణం అయితే కంప్లీట్ చేసుకోన్నారు. ఈ విధంగానే మనకు బిల్డింగ్ హైట్ అయితే పెంచుకుంటూ వెళ్తారు. రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చూడండి ఏ విధంగా జరుగున్నాయో. ఐకానిక్ హైకోర్టుకి సంబంధించి యొక్క భవనానికి సంబంధించిన వర్క్స్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో అయితే జరుగుతున్నాయి. అలాగే మీరు అక్కడ చూసుకున్నట్లయితే దాదాపుగా ఒక 4కు పైన కూడా నిర్మాణం అయితే కంప్లీట్ చేసుకోన్నారు. చూడండి ఇసుకంతా కూడా చదును చేసుకోవడం జరుగుతుంది. ఏదైతే రాఫ్ట్ ఫౌండేషన్ జరిగిందో అక్కడ దాని మీద అంతా కూడా చూడండి ఏ హైట్ లేపుకున్నారు. దాదాపుగా ఒక ఫ్లోర్ మీదనే హైట్ అయితే పెరిగిందండి. ఇసుక చెప్పాను కదా ఇందాక మొత్తం కూడా ఏదైతే రాఫ్ట్ ఫౌండేషన్ వరకు జరిగిందో అక్కడ వరకు కూడా మట్టిని అయితే చదును చేసుకోవడం అయితే జరుగుతుంది. దానివల్ల కొన్ని కొన్ని వందల లారీల మట్టిని అయితే అన్లోడ్ చేసి అయితే పెట్టుకోవడం జరిగింది ఇక్కడంతా కూడా. అంతా కూడా రాఫ్ట్ ఫౌండేషన్ ఈ విధంగా చేసుకుంటూ బిల్డింగ్ హైట్ అయితే పెంచుకుంటారు. చుట్టూ కూడా ఒక లెవెల్ వరకు లేపుకుంటూ వచ్చేసారు ఈ యొక్క పోర్ మీద అయితే. ఇక్కడంతా చూడొచ్చు ఏ విధంగా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ జరుకొని అటు సైడ్ అంతా కూడా ఇప్పుడు షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగున్నాయి చూడండి.
ఈ సైడ్ కూడా కొంతవరకు కంప్లీట్ చేసుకున్నారు. కోర్ వాళ్ళు ఎదురుగా కనిపిస్తుంది చూడండి షటరింగ్ సంబంధించిన వర్క్స్ అయితే. ఇటు సైడ్ కూడా చూడొచ్చు. దాదాపు ఒక 7 feet వరకు కూడా షటరింగ్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతూ ఉంది సైడ్ అంతా కూడా. అటు సైడ్ కూడా నిర్మాణం అయితే కొంతవరకు కంప్లీట్ అయిపోయి ఉంది చూడండి. యొక్క ఐకానిక్ హైకోర్టు సంబంధించిన భవనం వర్క్స్ అయితే అసలు ఎక్స్ట్రాడినరీగా జరుగుతుందండి. అటు సైడ్ ఏదైతే ఇంకో ఫ్లోర్ ఉందో, అంటే మొత్తం 16 floorలు కదా, ఇది పాత ఫ్లోర్. ఇది పాత ఫ్లోర్ని రిమూవ్ చేస్తున్నారు. ఒక్కొక్కటిగా రిమూవ్ చేసి వాటిని అయితే పగలు కొట్టుకోవడం జరుగుతుంది. 15వ దానికి ప్రస్తుతం అది 15 అనుకోవచ్చు. దానికి ఇప్పుడు రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి కాంక్రీట్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. చూడొచ్చు 4 అయితే కంప్లీట్ చేసుకుంటారండి. 2 మిషనరీ అయితే వర్క్ చేయడం జరుగుతుంది. ఇది పాత పోర్, మొత్తం 16 పోర్లు అయితే కంప్లీట్ అయిపోవాలి వాస్తవానికి దాంతో కలుపుకొని. బట్ ఏంటంటే పాతది ఒకటైతే రిమూవ్ చేసేస్తున్నారు కంప్లీట్గా. ఇది ఉంది కదా, ఇదంతా కూడా రిమూవ్ చేస్తున్నారు. సైడ్ అంతా కూడా మీరు చూడొచ్చు, ఆ రాళ్ళన్నీ కూడా పగలు కొట్టేస్తున్నారు. ఇవాళ సండే అయినా కూడా వర్క్ అనేది చూడండి, అసలు ఎక్కడ కూడా ఆగకుండా ఏ విధంగా జరుగుతున్నాయి వర్క్స్. ఇది చూడండి, దాదాపుగా ఒక 4 మెయిన్ అటు సైడ్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని ఇటు సైడ్ చూడండి షటరింగ్కి సంబంధించిన వర్క్స్ అయితే చేసుకుంటున్నారు. రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత చూడొచ్చు అటు సైడ్ స్లాబ్ వేసుకోవడానికి పైన అంతా కూడా ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. చూడండి చూడొచ్చు ఆ లెవెల్ వరకు నిర్మాణం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా స్లాబ్ వేసుకోవడానికి ఆ విధంగా అయితే చేసుకుంటారు. ఊహకి అందని విధంగా ఈ యొక్క ఐకానిక్ హైకోర్టు భవనానికి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. బయట నుంచి చూస్తే చాలా ఏదో ఆషామాషగా ఉంది, కానీ లోపల ఎంటర్ అయ్యి చూస్తే మాత్రం ప్రతి చూడండి అటు సైడ్ అంతా కూడా రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. కూడా వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. ఈ పోర్ని రిమూవ్ చేస్తున్నారండి. అది కూడా మొత్తం రిమూవ్ చేస్తలేదు, సైడ్ అయితే ప్రస్తుతానికి అయితే రిమూవ్ చేస్తున్నారు. ఆ రిమూవ్ చేసినటువన్నీ కూడా పగలు కొట్టేస్తున్నారు అనమాట. రిమైనింగ్ అంతా కూడా అన్ని ఫోర్స్ మీద ఇప్పుడు ప్రస్తుతం రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ హైట్ అయితే పెంచుకుంటూ వెళ్తున్నారు. ఏదైతే ఒక ఐరన్ రాడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా హైట్ అయితే పెంచుకుంటూ వెళ్తున్నారు. ఈ సైడ్ ఇది పాత పోర్ అండి. ఇది వరకు అంటే ఎప్పుడైతే మనకు 2018లో యొక్క హైకోర్ట్ స్టార్ట్ చేశారో అప్పుడు ఫౌండేషన్ కంప్లీట్ చేస్తున్నారు. అప్పుడు 3 పోర్లు అయితే కంప్లీట్ అయి ఉన్నాయి. అందులో ఒక దాన్ని అయితే రిమూవ్ చేస్తున్నారు. మరో 2 మీద అయితే 4 కూడా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు వాటి మీద అక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఇదే హైట్ అయితే పెరుగుతూ ఉంది. ఇటు సైడ్ అంతా కూడా ఇప్పుడు ఐరన్ రాడ్స్ హైట్ అయితే పెంచుకుంటూ వెళ్తున్నారు. ఇంకా మనం ప్రాపర్ వర్క్ అయితే చూడొచ్చు అండి. ఇంకా బిల్డింగ్ హైట్ అయితే చూడొచ్చు. ప్రస్తుతం అంతా ఈ 5-6 నెలల నుంచి యొక్క ఫౌండేషన్ సంబంధించిన వర్క్స్ అనేది టైం తీసుకుంది. ఎందుకంటే మొత్తం కూడా అంటే రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కానీ దాదాపుగా 16 పోర్లు అయితే కంప్లీట్ చేసుకోవాలి. అందులో 14 మ్యాక్సిమం ఇంకా ఇప్పుడు వేసుకుంటున్నారు కాబట్టి అది కంప్లీట్ అయిపోతుంది. ఇంకోటి ఇప్పుడు రిమూవ్ చేస్తున్నారు కదా, అది 16వది. అది కంప్లీట్ చేసుకుంటే మొత్తం ఈ యొక్క ఫౌండేషన్ సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా తర్వాత నుంచి బిల్డింగ్ హైట్ అయితే పెంచుకుంటూ వెళ్తారు. అది కూడా జరిగిపోతూ ఉంది వర్క్ అనేది ఎక్కడ ఆగకుండా. సో ఇది ఏంటంటే ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇవి షటరింగ్ చేసుకోవడానికి తీసుకొని వచ్చి పెట్టినారు. ప్రతి దగ్గర వర్క్స్ జరుగుతూనే ఉన్నాయండి. ఏ హైట్ లేస్తున్నా చూడండి రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే.